అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకుందాం. శివుని అభిషేకం. ఇది మనలో చాలామందికి తెలిసిన ఒక పవిత్రమైన హిందూ ఆచారం. చూడ్డానికి ఒక సాధారణ క్రతువులా అనిపించినా దీని వెనుక చాలా లోతైన తాత్వికత, ఒక గొప్ప విశ్వరహస్యం దాగి ఉంది. దాని వెనుకున్న అసలు కథేంటో తెలుసుకుందాం రండి. సరే, ఈ అభిషేకం గురించి మాట్లాడగానే మొదటగా మనలో వచ్చే ఒక విచిత్రమైన సందేహమేంటంటే, ఇది సాధారణంగా సంవత్సరంలోనే అత్యంత చలిగా ఉండే టైంలో జరుగుతుంది. ఎందుకని? ఆ చలిలో ఆ అభిషేకమేంటి? దాని వెనుకున్న కారణమేంటో చూద్దాం. ఈ డౌట్ మనకే కాదు, ఒక కవికి కూడా వచ్చింది. ఆయనైతే ఏకంగా పరమశివుణ్ణి అడిగేశారట. స్వామీ, అసలే చలికాలం, అందులోనూ మార్గశీర్షమాసం. చలికి లోకమంతా గజగజ వణికిపోతుంటే తెల్లవారుజామున ఈ చన్నీల స్నానం ఏంటి స్వామీ అని. కరెక్టే కదా? అసలు ఎందుకులా? అసలీ ప్రశ్న ఎందుకంత ముఖ్యమంటే, శివుడు సహజంగానే చల్లనివాడు. ఆయన రూపమే శీతలం. చూడండి, తలమీద గంగ, చంద్రుడు, పక్కనేమో హిమవంతుని కూతురు పార్వతీదేవి, ఒంటిమీద చల్లని పాములు, గంధం, ఇలా అంతా కూల్గా ఉండే ఆయనకు మళ్ళీ ఈ గడ్డకట్టే చలిలో స్నానం చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? అయితే దీనికొచ్చిన సమాధానం నిజంగా చాలా చాలా అద్భుతమైనది. ఆ అభిషేకం శివుణ్ణి చల్లబర్చడానికి కాదట. మరి ఎందుకు? భక్తుడి మనస్సులో ఉండే వేడిని, తాపాన్ని చల్లార్చడానికేనట. అంటే మన కోరికలు, బాధలు, దుఃఖంతో రగిలిపోయే మన గుండెలోనే కదా ఆ శివుడు ఉండేది. ఆయన్ని శాంతింపజేయడానికే ఈ చల్లని అభిషేకం. ఓకే, ఆ తాపాన్ని చల్లార్చే ఈ క్రతువులో అసలు ఏం చేస్తారు? అందులో వాడే ఆ దివ్యమైన పదార్థాల వెనుకున్న రహస్యమేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ క్రతువులో చాలా ముఖ్యమైనది పంచామృతం. పేర్లోనే ఉంది కదా, పంచ అంటే 5, అమృతం అంటే అమరత్వాన్నిచ్చే 5 దివ్యమైన పదార్థాల మిశ్రమమన్మాట. అవే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార. ఇవి మనం రోజూ చూసేవే కదా అని అనుకోవద్దు. వీటిలో ప్రతిదానికి 2 రకాల ప్రయోజనాలున్నాయి. ఒకటి మనకు బయటకు కనిపించేది, ఇంకొకటి మన ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మికమైనది. అవేంటో ఇప్పుడు విడమర్చి చూద్దాం. అవును, ఈ 5 పదార్థాల్లో ప్రతి ఒక్కటి మనకు 2 రకాల వరాలిస్తుందన్నమాట. ఒకటి ఈ ప్రపంచంలో మన జీవితానికి, రెండోది మన అంతర్గత ఎదుగుదలకు. ఇక్కడుందసలు అద్భుతం. ఈ పట్టిక చూడండి, ఎంత క్లియర్గా ఉందో. ప్రతి వస్తువు మన శరీరాన్ని, మన ఆత్మను రెండిటినీ ఎలా పోషిస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్, పాలు తీసుకుంటే అవి మనకు అన్ని సుఖాలను ఇస్తాయని నమ్మకం. అదే సమయంలో ఆధ్యాత్మికంగా మన జ్ఞానాన్ని పెంచుతాయి. అలాగే నెయ్యి మనకు సంపదనిస్తూనే మనలో ఉండే నేను అనే అహంకారాన్ని కరిగిస్తుందట. పంచదార మన దుఃఖాన్ని తీసేస్తూ నాది అనే మమకారాన్ని దూరం చేస్తుందట. ఎంత గొప్ప ఆలోచన కదా! అయితే ఈ లాభాలన్నీ గొప్పవే, కాని ఇవి అంతిమ లక్ష్యం కాదు. అసలు ఈ క్రతువు యొక్క నిజమైన ఉద్దేశ్యం ఇంకా చాలా లోతైనది. ఇది కేవలం ఒక ప్రవేశద్వారం మాత్రమే. అసలు పాయింట్ ఏంటంటే, మనం చేసే ఈ పూజలు, ఈ అభిషేకాలు, ఇవన్నీ మన మనసుని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లడానికి చేసే ఒక ప్రిపరేషన్ మాత్రమే. అందుకే శాస్త్రం కూడా ఏం చెప్తోందంటే, యథార్థమునకు ధ్యానమే గొప్పది అని. అంటే మనం బయటకు చేసే ఈ కర్మలన్నిటికంటే కూడా లోపల చేసే ధ్యానమే గొప్పది అని అర్థం. మరిక్కడ ధ్యానం అంటే ఏంటి? మనస్సులో ఆలోచనలన్నీ తీసేసి ఖాళీగా కూర్చోవడం కాదు, దానికి పూర్తిగా ఆపోజిట్. మనస్సుని ఈ మొత్తం విశ్వమంతటా విస్తరింపజేయడం, ఈ బ్రహ్మాండం మొత్తాన్ని శివుడి రూపంగా భావించడం. ఈ ఆలోచన ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మనం చేసేది ఒక చిన్న పూజ, కాని భావన మాత్రం విశ్వమంతా. మన ముందున్న శివలింగమే ఈ బ్రహ్మాండం. ఆకాశంలో మెరిసే నక్షత్రాలే మనం శివుడికి అర్పించే పువ్వులు. ఆ మహాసముద్రాలే మనం అభిషేకం చేసే పవిత్ర జలాలు. ఇక వాతావరణంలో ఉండే ఆ పొగమంచే మనం వేసే ధూపం. ఇలా భావించినప్పుడు ఈ ప్రపంచంలోని ప్రతి అణువులోనూ ఆ దైవం కనిపిస్తాడు. ఇదంతా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తోంది? ఈ మొత్తం క్రతువు యొక్క అసలైన ఫలమేంటి? నిజమైన అమృతం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఇందాకట్నుంచి పంచామృతం అంటున్నాం కదా, మరి ఈ అమృతం మనం పురాణాల్లో వినే దేవతల అమృతం కన్నా గొప్పదా? ఏది బెటర్? ఈ ప్రశ్న మనల్ని చివరి, చాలా ముఖ్యమైన పోలిక దగ్గరకు తీసుకువస్తోంది. ఇక్కడే ఉంది అసలు తేడా. దేవతలు తాగిన అమృతం ఏం చేస్తుంది? వాళ్ళకి చావు లేకుండా చేస్తుంది, కాని అది టెంపరరీ మాత్రమే.
వాళ్ళ పుణ్యం అయిపోగానే మళ్ళీ భూమి మీద పుట్టాల్సిందే. కాని మనం మాట్లాడుకుంటున్న ఈ పంచామృత అభిషేకం అలా కాదు. ఇదిచ్చేది నిజమైన జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా మనకు దొరికేది మోక్షం, అంటే ఈ జనన మరణ చక్రం నుంచి శాశ్వతమైన అవును, ఈ మొత్తం ప్రయాణం యొక్క అంటే ఒక చల్లని స్నానంతో మొదలుపెట్టి ఈ విశ్వమంతటినీ శివుడిగా భావించే ధ్యానం వరకు సాగిన ఈ ప్రయాణం యొక్క ఒరే ఒక అంతిమ లక్ష్యం మోక్షం, శాశ్వతమైన విముక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే శివుని అభిషేకమనేది ఒక సింపుల్గా కనిపించే భౌతికమైన పనితో మొదలై విశ్వసత్యాన్ని తెలుసుకోవడం దగ్గర ముగిసే ఒక అద్భుతమైన ప్రయాణమన్నమాట. ఈ ఒక్క ఆలోచనతో ముగిద్దాం. ఎప్పుడో పురాతన కాలం నాటి ఒక ఆచారం కేవలం ఒక భౌతికమైన క్రియనుంచి మొదలై విశ్వసత్యాన్ని చూసే మార్గాన్ని చూపించగలిగినప్పుడు మన రోజు చేసే మామూలు పనుల వెనుక మనకు తెలియని ఇంకెన్ని అంతర్గత ప్రపంచాలు, ఇంకెంత లోతైన అర్థాలు దాగి ఉండొచ్చు కదా.